దనకొండలో వెలిసిన ఈ అమ్మవారి గురించి, చరిత్ర గురించి, ఈ వినాయకుడి గురించి చెప్పేందుకైతే మనతో గౌరవ సలహాదారు అయితే మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే ఇక్కడ ఎంతసేపటికి మనం ఇంద్రకీలాద్రి అమ్మవారి గురించే తలుచుకుంటాం, కానీ ఇక్కడున్న ఈ అమ్మవారి గురించి వాళ్ళ మాటల్లోనే మనం ఒకసారి ప్రత్యేకంగా విందాం. ఇక్కడ దనకొండపై వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, ఇది అభివృద్ధి సంఘం. అలాగే ఇది ఒక ప్రతిష్టమైన వినాయకుడండి. దీని చరిత్ర ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది సోమం అండి. వినాయకుడి గుడి ఇది ప్రతిష్ఠ చేసింది కాదండి. ఇది చిన్నపిల్లలు ఒక పైన అమ్మవారి గుడి దగ్గర ఆడుకుంటుంటే వినాయకుడు అలాగా దొరికితే ఆ వినాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి పెద్దలందరూ. ఇది వినాయకుడు ప్రతి ఒక్కరికి జాబులు కానీ పిల్లల పుట్టలేళ్ళు కానీ ఇది ఒక విశ్వరూపం అండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక స్వయము అండి. దీనికి చాలా చరిత్ర ఉందండి. దీనికి ఇక్కడ వినాయకుడు వెలసంగానే సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి చుట్టూ 3 సార్లు తిరిగి ప్రతిష్ఠ చేసి అది జనాలందరూ వచ్చేసరికి అది ఇక్కడ కొట్టుకొని చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం జరగడంతో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ గురి ప్రతిష్ఠ చేసిందండి. ఇది ఎననేళ్ళకి పిల్లలకు కానీ పిల్లల పుట్టనేళ్ళకి కానీ జాబులకు కానీ ఎంతోమంది జాబులు వచ్చిన నిజస్వరూపం ఉందండి. దీనికి అంత ప్రతిష్ట ఉందండి. దీనికి ఇది పెద్దలు ఎప్పుడైతే తీర్మానం ఇచ్చారో మేము కూడా దీన్ని ఇప్పుడు చైర్మన్ కానీ దిబ్బడి శివ కానీ సెక్రటరీ నానాజీ కానీ పోయిన సెక్రటరీలు ప్రెసిడెంట్లు కూడా ప్రకాష్ కూడా ఇందులో ఉన్నాడండి. బర్రా శ్రీనివాసరావు గారు, దిబ్బడి నాగరాజు గారు, చుక్కల రమణ గారు. ఇంత ప్రతిష్ట చేయడానికి మేము ఎప్పుడు కూడా దీని సహకారం ఎప్పుడు చేస్తున్నామండి. అలాగే దీనికి గజస్తంభం ఒకటి కట్టాలండి. ఎవరన్నా సహకారం ఉంటే దీన్ని కొద్దిగా బాగా డెవలప్ చేద్దామని చెప్పి మీ సహకారం కూడా మాకు కావాలండి. ధన్యవాదాలండి. సార్, మరి ఈసారి అంటే దసరా అంటేనే అమ్మవారు, మరి అమ్మవారి ఉత్సవాలు అక్కడైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఎలా జరుగుతున్నాయి సార్? ఇక్కడ కూడా దనకొండపై వెలిసిన ఇది చాలా ప్రతిష్ట అయింది. ఫస్ట్ వెలిసిన అమ్మవారి గుడి ఇక్కడేనండి. దీనికి చాలా చరిత్ర ఉందండి. ప్రతిసారి ఇంత డెవలప్ చేయడానికి గుడి పెద్దలు కూడా చాలా సహకరించారు. ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా డెవలప్ చేస్తూనే ఉన్నారండి. ఎందుకంటే దీనికి రహదారి లేవడం వల్ల దీనికి అలా రావట్లేదు. కానీ ఇప్పుడైతే మటుకి ఘనంగానే జనాలు ఉత్సాహంగానే కమిటీ కూడా చాలా చేస్తుందండి. చాలా సంతోషకరం విషయం. అసలు వెలిసిన గుడి ఇక్కడేనండి. ఇది వెలిసిన తర్వాత పెద్దలు అంటారు ఇక్కడ సౌకర్యం లేకగా అక్కడికి వెళ్ళిందని చెప్పి అంటారు. కానీ అసలు అయితే శ్రీచక్రం కానీ అమ్మవారు ప్రతిష్ట మటుకు ఇక్కడేనండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అమ్మవారు అక్కడ అన్ని సౌకర్యాలను కూడా అక్కడికి వెళ్ళారంటారండి. సార్, మరి ముఖ్యంగా అయితే అమ్మవారు ఇప్పటికీ ఇక్కడ అంటే ఇంద్రకీలాద్రి మీద పొద్దునంతా ఉండి రాత్రికి సేద తీయడానికి ఇక్కడికి వస్తుంది అని అంటుంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది మాకు చిన్నప్పటి నుంచి అయితే మటుకి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ గల్లుమని ఇక్కడే ప్రతిష్టగా ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. అది మట్టికి అమ్మవారు కృపక్ష అండి. ఇక్కడ అంతా ఇంత డెవలప్ అవడానికి కూడా అమ్మవారి కృపక్ష అండి దనకొండ. మరి ప్రస్తుతానికైతే సార్ చెప్పినట్టయితే ఎన్నిసార్లుగా అమ్మవారి గుడికి మనం ఇంద్రకీలాద్రిని అయితే ఎంత ఘనంగా చూసుకోమో ఈ అమ్మవారి గుడికి కూడా అంతే ఘనంగా భక్తులు వస్తున్నారు. ఈ దసరా ఉత్సవాలు అయితే మరింత బాగా, అంటే పొద్దున 6ంటికి కూడా అభిషేకాలు అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నారంటే ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు అయితే చేస్తున్నారని అయితే తెలిసింది.